ఈ వారం రాశి ఫలాలు 18 ఆగస్టు 2024 నుండి 24 ఆగస్టు 2024 వరకు. మేషరాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి రెండవ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారం మీ ఆరోగ్య జాతకాన్ని చూస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. దీనివల్ల మీరు జీవితంలోని ఇతర రంగాలలో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు. అదృష్టయోగం సూచితం. కీలక సమయాల్లో ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకోండి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈ వారం మొదటి నుండి మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండాలి. ఇందుకోసం వారితో గడిపేటప్పుడు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు అవసరమైతే పరీక్ష కోసం మంచి వైద్యుడి వద్దకు తీసుకెళ్ళండి. మీరు భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తే మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీకు లభించే ప్రతి అవకాశాన్ని మీరు కోల్పోతారు. మీ తార్కిక సామర్థ్యాన్ని అద్భుతంగా పెంచగల ఉత్తమ మానసిక మందు ధ్యానం. ఈ వారం ప్రేమ మరియు లైంగిక వివాహితులపై ఆధిపత్యం చెలాయిస్తుంది. అందువల్ల మీరు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు, వారి పట్ల ఎక్కువ ఆకర్షణను అనుభవిస్తారు. ఈ సమయంలో వారు ఏ పనిలోనైనా మీకు సహాయం చేస్తారు. తద్వారా సంవత్సరాల తర్వాత మీ సంబంధంలో మీరు కొత్త అనుభూతి చెందుతారు. శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. శత్రు విమోచనం కలుగుతుంది. ధనధాస్య వృద్ధి ఉంది. వారాంతంలో శుభవార్త వింటారు. లక్ష్మీదేవిని ధ్యానించండి. పరిహారం: ఈరోజు లింగాష్టకాన్ని జపించండి. వృషభ రాశి ఫలాలు. మీరు ఏదైనా పెద్ద అనారోగ్యంతో బాధపడుతుంటే డాక్టర్ కృషి మరియు మీ కుటుంబం యొక్క సరైన సంరక్షణ ఈ వారం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ధనలాభం ఉంది. వ్యాపారం విస్తరిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగులకు ఆత్మవిశ్వాసం అవసరం. అధికారులు అండ అభిస్తుంది. ముఖ్యమైన పనుల్ని వాయిదా వేయకండి. కుటుంబ సభ్యుల సలహాలను విస్మరించకండి. ఈ వారం మీ కుటుంబంలో మీరు మీ అవగాహనతో సయోధ్య పొందగలుగుతారు. ఇది సభ్యులలో సామరస్యం మరియు సోదర భావాన్ని పెంపొందిస్తుంది. ఇది మీ కుటుంబం యొక్క సామాజిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది మరియు సభ్యులలో సరైన ఖ్యాతిని పొందడంలో మీకు విజయం లభిస్తుంది. గతంలోని పెట్టుబడులు గణనీయమైన వృద్ధిని సాధిస్తాయి. ఈ వారం ఈ రాశి చక్రం యొక్క విద్యార్థులు వారి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఉపాధ్యాయుల సహాయాన్ని తీసుకోవాలని సూచిస్తుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మొదటి ఇంట్లో 8వ ఇంటికి అధిపతిగా ఉన్నందున మీ ఆర్థిక భవిష్యత్తును పరిగణలోకి తీసుకుంటే ఈ వారం ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు అని లేదా ఎవరి నుండి రుణం తీసుకోవద్దు అని సలహా ఇస్తున్నాము. చంద్రరాశికి సంబంధించి కేతువు 5వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఈ వారం పనికి సంబంధించిన యాత్రకు వెళ్లవలసి ఉంటుంది. శివారాధన శుభప్రదం. పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం భార్గవాయ నమః అని జపించండి. మిథున రాశి ఫలాలు. ఈ వారం ప్రారంభంలో మీరు చిన్న విషయాల పట్ల కోపంగా కనిపిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు మిమ్మల్ని కొంచెం శాంతపరచుకోవలసి ఉంటుంది, లేకపోతే మీ చిరాకు స్వభావం మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. ఈ వారం డబ్బుకు సంబంధించిన అనేక సమస్యల కారణంగా మీరు ఆందోళన చెందవచ్చు. దీనికోసం మీ విశ్వసనీయ పాత్రుల నుండి మీకు సలహా అవసరమైతే వారి నుండి ఆర్థిక సహాయం తీసుకోవాలి. వ్యక్తిగత జీవితంలో ఇతరులతో జరుగుతున్న తేడాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ఇది పనిలో కూడా ఇతర వ్యక్తులను విశ్వసించడానికి మీకు సంకోచం కలిగిస్తుంది. ఇది మీ ముఖ్యమైన పనులకు అంతరాయం కలిగిస్తుంది. వైవాహిక జీవితం కొన్నిసార్లు చాలా ఎక్కువ అంచనాలను కలిగి ఉంటుందని అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితిలో ఈ అంచనాలను సాధ్యమైనంతవరకు నెరవేర్చడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు దీన్ని చేయకపోతే మీరు చాలా దుర్మార్గపు ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఉద్యోగంలో మేలు జరుగుతుంది. విజయాలు సొంతం అవుతాయి. గతంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. ధనధాన్య యోగాలున్నాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారంలో కొద్దిపాటి ఆటంకాలు ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. ఒత్తిడి వద్దు. ఇష్టదైవాన్ని స్మరించండి. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి. కర్కాటక రాశి ఫలాలు: ఈ వారం సాధ్యమైనంతవరకు మీ పని నుండి సమయాన్ని వెచ్చించి మీకు కొద్దిగా విశ్రాంతి ఇవ్వండి. ఎందుకంటే గతంలో మీరు చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు. అందువల్ల క్రొత్త కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా ఈ వారం మిమ్మల్ని మీరు వినోదభరితం చేయడం మీ శారీరక విశ్రాంతికి చాలా సహాయకారిగా ఉంటుంది. అందువల్ల మీరు ఎక్కువ శ్రమించే పనుల నుండి దూరం ఉండడం మంచిది. అయితే వాహనం నడుపుతున్న డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారు. కార్యసిద్ధి ఉంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. గృహ వాహన యోగాలున్నాయి. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఎంతో కాలంగా మూలనపడిన సమస్యలు పరిష్కారం అవుతాయి. వారాంతంలో ఓ శుభవార్త వింటారు. లక్ష్మీదేవిని ధ్యానించండి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం చంద్రాయ నమః అని జపించండి. సింహరాశి ఫలాలు: ఈ వారం మీ సౌకర్యాలలో పెరుగుదలను తెస్తుంది. అయితే ఈ సమయంలో మీరు సేకరించిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా కొంత ఆర్థిక ప్రమాదం ఉండవచ్చు. ఈ వారం కుటుంబ సభ్యులతో గడపడం మీకు చాలా మంచిది. ఎందుకంటే వారితో సమయం గడపడం ద్వారా మీరు చాలా రిఫ్రెష్ అవుతారు మరియు అదే సమయంలో వారి జీవితానికి సంబంధించిన అనేక పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి కూడా ఇది మీకు అవకాశం ఇస్తుంది. ఈ సమయంలో మీరు వాటిని ఏదైనా సమస్య నుండి తొలగించడంలో కూడా విజయవంతమవుతారు. ఇది కుటుంబంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. మునుపటి వారంతో పోలిస్తే ఈ వారం మీ కెరీర్ను వేగవంతం చేయడానికి పనిచేస్తుంది. ఎందుకంటే మీరు వ్యాపారవేత్త అయితే అకస్మాత్తుగా కొత్త కస్టమర్లను మరియు పెట్టుబడిదారులను కలవడం ద్వారా వాటిని మీకు అనుకూలంగా చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. ధనలాభం సూచితం. కీలక నిర్ణయాల విషయంలో వెనకడుగు వేయకండి. మనోబలం ముఖ్యం. ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా సంయమనం కోల్పోవద్దు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించండి. పనులు వాయిదా వేయకండి. వారం మధ్యలో కొన్ని శక్తులు ఆటంకాలు సృష్టిస్తాయి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. పరిహారం: ఈరోజు పురాతన వచనమైన ఆదిత్య హృదయాన్ని పఠించండి. కన్య రాశి ఫలాలు: ఆరోగ్యం పరంగా ఈ వారం సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ వారం అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. దీనికోసం మీరు వారి పూర్తి మద్దతును పొందుతారు. తద్వారా నిర్ణయం తీసుకోవడంలో ఏమైనా సమస్య ఉంటే అది కూడా పూర్తిగా అధిగమించబడుతుంది. భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్న వారికి ఈ సమయంలో ఏదైనా తప్పు జరిగితే మీరు విషయాలను స్పష్టంగా ఉంచాలని లేదా నిష్క్రమణ వ్యూహాన్ని ప్లాన్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ వారం భాగస్వామ్యానికి మరింత ఫలవంతమైనది. ఈ వారం చాలామంది విద్యార్థులు తమ డబ్బును విద్యా సామగ్రిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో డబ్బు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం, మీకు అవసరమైన వాటిని మాత్రమే కొనండి. చాలా కాలంగా తమ వివాహ జీవితాన్ని పొడిగించుకోవడానికి ప్రయత్నిస్తున్న కొత్తగా పెళ్లైన వారికి ఈ సమయంలో ఒక చిన్న అతిథి రాక శుభవార్త లభిస్తుంది. ఈ వార్త మీ ఇద్దరికీ ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశాన్ని ఇస్తుంది. ఏకాగ్రతతో పనిచేయండి. మనోబలం అవసరం. నకారాత్మక ఆలోచనలు వద్దు. చంచలమైన నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యుల భాగస్వామ్యంలో ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.
ప్రశాంత చిత్తంతో వాటికి పరిష్కారం వెతకండి. సూర్యభగవానుడిని ధ్యానించండి. పరిహారం: ఈరోజు పురాతన వచనమైన విష్ణు సహస్రనామాన్ని జపించండి. తులరాశి ఫలాలు: ఈ వారం మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సమయంలో గ్రహాల స్థానం మరియు దిశ మీకు చాలా అనుకూలమైన స్థితిలో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఆస్తి లేదా భూమికి సంబంధించిన విషయంలో కూడా మీరు విజయం సాధించవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆరోగ్యంతో సమస్యలను ఎదుర్కొంటుంటే ఈ వారంలో వారి చికిత్సలో సరైన మార్పు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది కుటుంబ వాతావరణంలో మాధుర్యాన్ని కూడా చూపుతుంది. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు వారి పరీక్షలో విజయం సాధిస్తారు. చంద్రరాశికి సంబంధించి కేతువు 12వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు కొత్త ప్రాజెక్టును ప్రారంభించడం లేదా ఎవరితోనైనా వ్యాపార భాగస్వామ్యంలో పాల్గొనడం మానుకోవాలి. ఉద్యోగ విజయాలు సాధిస్తారు. అధికార బలం పెరుగుతుంది. మీ వల్ల నలుగురు బాగుపడతారు. భూ గృహ యోగాలున్నాయి. వారం మధ్యలో ధనలాభం గోచరిస్తోంది. వ్యాపారంలో ఎదుగులు సాధిస్తారు. పరిస్థితుల పట్ల అవగాహన పెంచుకుంటూ శాంతంగా సంభాషించండి. మీ వల్ల కుటుంబానికి మేలు జరుగుతుంది. దుర్గామాతను ధ్యానించండి. పరిహారం: మంగళవారం రోజున కేతువు గ్రహానికి యాగహవనం చేయండి. వృశ్చిక రాశి ఫలాలు: ఆరోగ్య జాతకం ప్రకారం ఈ వారం మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ఫలితాలు బావుంటాయి. మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తుంటే ఈ వారం మీకు ముఖ్యమైనది, ఎందుకంటే ఈ వారంలో మీకు ప్రభుత్వం నుండి ప్రయోజనాలు మరియు రివార్డులు లభించే అవకాశం ఉంటుంది. ఇది మీకు మంచి స్థాయి లాభాలను ఇస్తుంది. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల విదేశాలకు వెళ్లాలనే మీ కల ఈ వారం నెరవేరుతుంది. ఈ వారం మీరు చేసే కృషి ప్రకారం విజయవంతమైన ఫలాలను పొందే అవకాశాన్ని చూస్తారు. ప్రయత్నానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. మనోభీష్టం సిద్ధిస్తుంది. అధికార యోగం ఉంది. నలుగురితో కలుపుగోలుగా ఉండండి. నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి. పరిహారం: ఈరోజు హనుమాన్ చాలీసాని జపించండి. ధనుస్సు రాశి ఫలాలు: చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు మీ వృత్తి జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు. ముఖ్య కార్యాల్లో విజయం సాధిస్తారు. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. అవరోధాలు ఎదురైనా ధర్మ మార్గంలో ప్రయాణించండి. అంతిమ విజయం మీదే. ఆస్తులు వృద్ధి చెందుతాయి. స్వగృహ నిర్మాణం చేపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో మొహమాటం వద్దు. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయినా నిరాశ వద్దు. మీ వ్యక్తిగత జీవితంలో ఈ వారం పూర్వ రహస్యాన్ని బహిర్గతం చేయడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వృత్తిపరంగా ఈ వారం మీరు కార్యాలయంలో చాలా సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు చాలా కాలంగా కోరుకున్న ప్రమోషన్, మీ కృషి మరియు అంకితభావం కారణంగా ఈ వారం మీకు లభించే అవకాశం ఉంది. ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం మంచిది. ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో మీరు కష్టపడి పనిచేస్తారు. కానీ ఆ తర్వాత మీరు తక్కువ పని చేయడం ద్వారా ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఈ వారం మీ వివాహ జీవితానికి చాలా ఆహ్లాదకరమైన జీవితం కానుంది. చంద్రునికి సంబంధించి 4వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది మరియు దీని కారణంగా ఎక్కువ ప్రయాణం చేయటం వల్ల మీ స్వభావంలో కొంత చికాకు కూడా ఉంటుంది. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం గురవే నమః అని జపించండి. మకర రాశి ఫలాలు: చంద్రునికి రాశికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉండడం వల్ల ఆర్థిక కోణం నుండి ఈ సమయం మీకు మంచి దిశ మరియు అవకాశాన్ని అందిస్తుంది. ధనయోగం ఉంది. ఆర్థిక పురోగతి గోచరిస్తోంది.
ఈ వారం డబ్బు ఆదా చేయడంలో మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. ఈ వారం మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి మరియు మీ మధ్య మూడవ వ్యక్తి రాకుండా నిరోధించాలి. దీనికోసం మీ ప్రేమ వ్యవహారాలలో ఏదైనా సమస్య ఉంటే దాని గురించి మూడవ వ్యక్తికి చెప్పవద్దు. లేకపోతే దాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తి మీ సమస్యను మరింత పెంచుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు అన్ని రకాల అపోహలకు గురికాకుండా రక్షించబడతారు. మీరు మీ కృషి యొక్క ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఇది మీ పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఉన్నత విద్యారంగంలో ఈ వారం మీరు విదేశాలకు వెళ్లడానికి ఇష్టపడితే దానిలో కూడా మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. గృహ వాహన యోగాలున్నాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. శీఘ్రమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఆటంకాలు తొలగిపోతాయి. అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా సంభాషించండి. కుటుంబ సభ్యుల సలహాలను పాటించండి. సూర్యనారాయణుడిని ఆరాధించండి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి. కుంభరాశి ఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 4వ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం మీ మంచి లాభాలను ఆర్జించాలని భావిస్తున్నారు. దీని కారణంగా మీరు మీ లాభాలలో ఎక్కువ భాగాన్ని కూడగట్టుకోగలుగుతారు. ఈ అదనపు డబ్బును రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లేదా భూమి ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ భవిష్యత్తును కూడా భద్రపరచవచ్చు. ఇతరులను ఒప్పించగల మీ సామర్థ్యం ఈ వారం కుటుంబ శాంతిని కాపాడుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ కెరీర్లో విజయం సాధించగలుగుతారు. అపూర్వమైన కొన్ని సవాళ్లను మరియు అడ్డంకులను ఎదుర్కొని పురోగతిని సాధించగలరు. గ్రహాల శుభ స్థానం ఈ వారం మీకు చాలా అదృష్టంగా ఉంటుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. కీలక నిర్ణయాల విషయంలో పునరాలోచన మంచిది. ఆటుంబాలు ఎదురైనా ఉత్సాహం కోల్పోవద్దు. సంయమనం ముఖ్యం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ అవరోధాలను అధిగమిస్తారు. మానసిక ప్రశాంతత అవసరం. వృథా వ్యయాలను తగ్గించుకోండి. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి. పరిహారం: మంగళవారం రోజున కేతువు గ్రహానికి యాగహవనం చెయ్యండి. మీనరాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని 12వ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక కోణం నుండి ఈ వారం సగటుగా ఉంటుంది. అకస్మాత్తుగా మీరు ఈ వారం కొత్త కుటుంబ సంబంధిత బాధ్యతను పొందవచ్చు. ఈ వారం మీరు మీ డబ్బును ఎప్పటికప్పుడు ఖర్చు చేయడానికి ప్రయత్నించే స్నేహితులు లేదా బంధువుల నుండి దూరంగా ఉండాలి. వ్యాపారం చేసే వ్యక్తులు కూడా వారం ప్రారంభ రోజుల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టడం మానేయాలి. మొత్తం మీద డబ్బు విషయాలకు సమయం మంచిది, కానీ మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం అకస్మాత్తుగా కుటుంబానికి సంబంధించిన కొత్త బాధ్యత కారణంగా మీ ప్రణాళికలకు భంగం కలిగించవచ్చు. ఈ సమయంలో మీరు ఇంటి పనులలో చిక్కుకున్నట్లు మీరు భావిస్తారు. ఈ వారం మీ గురువుల జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని వారి సహాయం మరియు సహకారాన్ని పొందటానికి వెనుకాడరు. ఎందుకంటే ఈ సమయంలో వారి జ్ఞానం మరియు అనుభవం విషయాలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి. తద్వారా మీరు ప్రతి పరీక్షలో మెరుగైన పనితీరును ఇవ్వగలుగుతారు. అదృష్టయోగం సూచితం. మీదైన రంగంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో సవాళ్లను అధిగమిస్తారు. మీ నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కొన్ని విషయాల్లో గందరగోళం నుంచి బయటపడతారు. పొదుపు అవసరం. వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. పరిహారం: గురువారం రోజున పేద బ్రాహ్మణులకు అన్నదానం చెయ్యండి.